హలో అండి, అనితాస్ కుకింగ్ స్టైల్కి స్వాగతం. అసలు పచ్చళ్ళు అంటేనే నోట్లో నీళ్లు ఊరుతాయి. ఏ పచ్చడైనా సరే, అందులోనూ గోంగూర పచ్చడి అయితే మాటలే ఉండవు. గోంగూర పచ్చడిలో ఉల్లిపాయ ముక్కలు కలుపుకు తింటుంటే ఆ మజాయే వేరు. గోంగూర నిలవ పచ్చడి పెట్టే ఓపిక లేదా? అయితే ఏమాత్రం కష్టపడకుండా ఇలా చేసేయండి. 2-3 నెలలు బ్రహ్మాండంగా నిలవ ఉంటుంది. వేడివేడి అన్నంలోకైనా, చల్లారిన అన్నంలోకైనా ఇలా చేసి గోంగూర పచ్చడి రుచిని ఆస్వాదించండి. మరి గోంగూర నిలవ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. నేను చిట్కాలతో పాటు పచ్చడి ఎలా చేయాలో చెప్తాను. గోంగూరని ముందు శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. ఇక మనం రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మూకుడు వేసుకున్నాను. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేపుకుందామండి. ఇంచుమించుగా ఒక 100 గ్రాములు ఉండొచ్చండి. ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలి, ఆయిల్ వేయకుండా రోస్ట్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేగిపోయాయి, తీసేస్తున్నాను. అందులోనే ఆవాలు 1/2 స్పూన్ వేసుకున్నాను, జీలకర్ర 1/2 స్పూను, మెంతులు ఇవి కూడా డ్రై రోస్ట్ చేద్దాము. ఆవాలు మెంతులు రెండు చేదుగా ఉంటాయి కాబట్టి మెంతులు ఎక్కువ వేయనవసరం లేదు. ఆ ఫ్లేవర్ కోసం ఒక 10-15 మెంతులు వేస్తే చాలు. ఇవి కూడా వేగిపోయాయండి, తీసేస్తున్నాను. ఇప్పుడు ధనియాలు 1.5 స్పూను వేపుకుందామండి. ఇవి కూడా వేపుకోవాలి. ధనియాలు కూడా రోస్ట్ అయిపోయాయండి, ఇవి తీసేద్దాము. చాలా ఈజీ అండి గోంగూర పచ్చడి. ఇలా చేసుకుంటే 2-3 నెలలు బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు అవన్నీ వేపేసాం కదా, ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాము. దీనికి లెక్క ఏమీ అక్కర్లేదండి, ఆయిల్ చూసుకొని వేసుకోవచ్చు. ఇంచుమించుగా నేను 100 గ్రాములు ఆయిల్ వేసాను. ఇప్పుడు ఇందులో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరని వేసేద్దాం. దీన్ని ఆరబెట్టిన అవసరం లేదండి, కడిగి పెట్టేశాను, పర్వాలేదు. మొత్తం ఆకంతా వేసాం కదా, ఇలా నొక్కితే కొద్దిగా ఆకు కిందకి దిగుతుంది, బయటికి రాకుండా. ఇదంతా కలుపుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి, వాటర్ ఉండకుండా. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీరు వాటర్ తగిలిన ప్రాబ్లం అయితే ఉండదు. బయట ఉండాలి అంటే మాత్రం వాటర్ తగలకుండా పచ్చడి చేసుకోవాలి. ఇంతకుముందు నేను దొండకాయ పచ్చడి చేశానండి, వీడియో చేశాను. అది ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఎవరైనా చూడని వారు ఉంటే తప్పకుండా చూడండి. అందులో పచ్చళ్ళని ఎలా స్టోర్ చేసుకోవాలో చెప్పానండి. ఇలాగే కలుపుకోవాలి, వాటర్ లేకుండా. పూర్తిగా వాటర్ తగ్గిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు వేపుకుంటే మొత్తం వాటర్ అంతా పోతుంది. చూసారా, పచ్చళ్ళలో నుండి గోంగూరలో నుంచి వాటర్ అయితే బయటకు వస్తుంది మనకి. అడుగు అంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇదిగోండి, వాటర్ అంతా పోయింది. ఇలా నీళ్ళు లేకుండా చూసుకుంటే చాలు, ఒక 10 నిమిషాల పాటు. నేనైతే పచ్చడి బాగా దగ్గరికి చేసేసాను. ఇదిగోండి ఎంత టైట్గా అయిపోయింది పచ్చడి అంతా.
ఇప్పుడు ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇందాక మనం ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు రోస్ట్ చేసుకున్నాం కదా, అవి చల్లారాయి. ఇప్పుడు మిక్సీ చేసేద్దాం. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ చేసేస్తున్నాను. ఒక పొడిగా ఉన్న ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ ఈ పౌడర్ తీసుకోండి. అదే గిన్నెలో వేయించుకున్న గోంగూరను కూడా మిక్సీ చేసేద్దాం. ఇప్పుడు ఇది మిక్సీ చేసేస్తానండి. ఇదిగోండి, చాలా స్మూత్గా చేసేసాను. ఇందాక మనము గోంగూర వేపుకున్నాం కదా, అందులోనికి గోంగూర తీసేద్దాం. ఇప్పుడు మరో గిన్నెలోనికి, మిక్సీ గిన్నెలోనికి వెల్లుల్లిపాయలు వేసానండి. ఇవి కూడా మిక్సీ చేసేస్తాను. ఇదిగోండి, నేను గరుకుగా చేసుకున్నాను. మొత్తం అంతే పేస్ట్ లాగా చేయలేదు. ఇది అందుకోసమని సెపరేట్గా చేసానండి. మీరు కావాలంటే గోంగూరలో వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు గోంగూర పచ్చడిలో ఇందాక మనం పొడి చేసుకున్నాం కదా, ఆ పొడి వేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి. వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. పేస్ట్ కాదండి, వెల్లుల్లిపాయలు మనకి మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి తినేటప్పుడు. అవి పచ్చళ్ళలో ఊరిన తర్వాత చాలా టేస్ట్గా ఉంటాయి, అందుకని సెపరేట్గా చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే ఆయిల్ వేసి కలిపేద్దాం. ఆయిల్ పడుతుందండి, కొద్ది కొద్దిగా వేసుకొని నేను చూసుకొని వేసుకుంటున్నాను. ఎక్కువ ఆయిల్ వేసుకుంటే ఎక్కువ రోజులు ఇంకా నిల్వ ఉండడానికి బాగుంటుంది. కొంచెం ఉప్పు కూడా ఎక్కువ వేసుకోండి. దీనికి తాలింపు కూడా వేయనవసరం లేదు. కొంచెం కారం సరిపోనట్టుందండి, సరిపోలేదు, అందుకని నేను కొద్దిగా వేస్తున్నాను. ఆయిల్ కూడా చూసారా, నేను అప్పుడప్పుడు కలుపుకుంటూ వేసుకుంటున్నాను. దీనికి లెక్కనేం లేదండి ఎంత ఆయిల్ వేయాలి అని. ఇది బాగా కలిపేసి ఒక బాక్స్లోనికి తీసుకొని ఉంచుకోవచ్చు. తడి మాత్రం తగలనివ్వద్దు, బయట పెడితే. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పర్వాలేదు. ఇంకా మొత్తం కలిపేసాం కదా, బాక్స్లోకి తీసేద్దామండి. ఓ గంట తర్వాత మనకి ఆయిల్ పైకి తేలుతుంది. ఇక ఏముందండి, చక్కగా ప్లేట్లో సర్వ్ చేసుకొని టేస్ట్ని ఆస్వాదించడమే. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.